హలో వెల్కమ్ టు మగువా ఛానల్. బోర్డ్ తుడవడం, టాయిలెట్ కడగడం ఒకటి కాదు. మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వారి టాయిలెట్లను క్లీన్ చేయగలరా, అది కూడా రెగ్యులర్గా అని ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణిని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. విద్యార్థులు ఇలాంటి పనులు చేయాల్సిందేనని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం అన్నారు. ఈ వివక్ష నుంచి తప్పించడానికే ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించడం కుల వివక్ష, శ్రమ దోపిడీ అవుతుందన్నారు. ఐఏఎస్ అలుగు వర్షిణి మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో క్లిప్ను కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సదరు అధికారి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రమను గౌరవించడం నేర్పడం, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం వేరువేరు అని అన్నారు. గురుకుల పాఠశాలలో మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్గా చేయించడం నేరమని మండిపడ్డారు. ఈ ప్రవర్తన విద్యార్థుల పట్ల వివక్షత, దోపిడీ, వారి హక్కులు, గౌరవం వంటి ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరిని నిదర్శనమని కవిత ధ్వజమెత్తారు. వెంటనే ఆ అధికారిని తొలగించి సాంఘిక సంక్షేమ పాఠశాలను సక్రమంగా నడపడానికి అవసరమైన నిధులు ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పాష్ పిల్లలు కాకపోయినా అందరూ పిల్లలు సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదన్నారు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్క గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని, వీళ్ళే టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారని. కానీ సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. దాంతో విద్యార్థుల టాయిలెట్లు, గదులు, పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయట పనులు అన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు గురుకుల పాఠశాలలోని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని, రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలో అసిస్టెంట్ కేర్ టేకర్ను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్న పిల్లలు కమిటీ ఏర్పాటు క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుందని ధ్వజమెత్తారు. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖీ చేసుకుని ఏర్పాట్లు ఉండాలి తప్ప పిల్లలతో పూర్తి స్థాయి వార్డెన్, శానిటేషన్ వర్కర్స్ చేయించి పని చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడాన్ని కవిత తప్పుబట్టారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.